సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అట్లాగే ఎన్ఆర్సీ, ఈ సిఏఏ ఎన్ఆర్సీ ఈ రెండు బిల్లులు ఆమోదించారు. అబ్బెబ్బే అమలు చేయలేరు, ఎవరికి ఆ దమ్ము లేదు అంటూ స్టేట్మెంట్లు విపక్షాలు ఇచ్చినాయి. ఎందుకంటే పార్లమెంట్లో వాటిని ఆపడానికి చాలా కుట్రలు పనిని, కానీ రాజ్యాంగపరంగా అసాధ్యమైనవి. చివరికి కోర్టుల దగ్గరికి వెళ్ళారు. కోర్టులు కూడా దాంట్లో రాజ్యాంగ విరుద్ధం లేదు కాబట్టి వదిలేసి వాటి జోలికి పోయినటువంటిది లేదు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అవి రెండు కూల్గా అమలైపోతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నుండి 44 ఏళ్ల క్రితం భారతదేశంలోకి వచ్చినటువంటి బ్రెందన్ క్రాస్టో ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్, ఆయన 44 ఏళ్ల క్రితం, అంటే మనం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఫార్ములా ఏంటి, పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తానుల్లో సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఇట్లాగా, అంటే ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, అవన్నీ ఒకప్పుడు భారతదేశంలో భాగమే. వాళ్ళు మత వివక్షకు గురయ్యి తరిమివేయబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచినప్పుడు భారతదేశానికి వస్తే వాళ్ళకి 5 సంవత్సరాల్లోనే పౌరసత్వం ఇవ్వచ్చు. వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడ బంగ్లాదేశ్ వాడికి వెంటనే పౌరసత్వం వచ్చేస్తుంది, బర్మా వాడికి వెంటనే పౌరసత్వం వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలు తెలివిగా ఇప్పిస్తున్నాయి. బట్ హిందువుకి మాత్రం అట్లా ఇవ్వనీయకుండా సిఐఏలు, ఎన్ఆర్సీలు అడ్డం పెడితే ఇప్పుడు సిఐఏకి సంబంధించి అమల్లోకి వచ్చినటువంటి వేళ గోవాలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ప్రమోద్ సావంత్ ఈయనకి ఇచ్చారు. బ్రెండన్ కాస్టోకి 44 ఏళ్ళు పట్టింది ఒక క్రైస్తవుడు ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చి ఈ పౌరసత్వాన్ని అందుకోవడానికి.